ఓం నమ శివాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వీక్షక ప్రేక్షక భక్త మహాశయులకు నమస్కారములు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపుల్పాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో జనవరి 9, 2025 గురువారం నుండి జనవరి 13, 2025 సోమవారం వరకు శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములు జరుగుతున్నవి. ఈ పంచదిన దీక్ష పంచముఖ మహారుద్రయాగ కార్యక్రమాల్లో భాగంగా 4వ రోజు జనవరి 12, 2025 ఆదివారం నాడు యథావిధిగా ఉదయం కార్యక్రమాలు పూర్తయినవి. సాయంత్ర కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. అమ్మవారికి కుంకుమ పూజ ఎవరైనా చేయవచ్చును. పిల్లలు కుంకుమ పూజ చేస్తే అమ్మవారు అమితంగా ఆనందపడుతుందని అంటారు. అదే మగవారు చేస్తే అమ్మవారు వీడు నా బిడ్డ అని ఆశీర్వదిస్తుందంట. ఆడవారు కుంకుమ పూజ చేస్తే అమ్మవారు చేసిన వారిలో తన రూపాన్ని చూసుకొని ఆనందిస్తారట. కుంకుమ పూజ చేసిన వారిలో అమ్మవారు తన రూపాన్ని చూసుకున్నంత భాగ్యం కన్నా ఇంకా ఏం కావాలి మనకి. అమ్మవారికి కుంకుమ పూజ చేసిన వారికి దేహం మనసు పవిత్రమవుతాయి. సత్ప్రవర్తనతో ఉన్న ప్రతి స్త్రీ అమ్మవారి స్వరూపమే. ప్రతి స్త్రీ శక్తి స్వరూపురాలు. యాగాలు చేసిన, మహారుద్ర యాగాలు చేసిన, కుంభాభిషేకాలు చేసిన, ఏ పూజ చేసినా, ఎంతో ఖర్చు పెట్టి ఎన్ని పూజలు చేయించినా నలుగురు ఆడవారి చేత కుంకుమ పూజ చేయించినదే అక్కడ జరిగిన పూజలకు ఫలితం ఉండదని అంటారు. ఎంతమందిని ఒక్కచోటకు చేర్చి కుంకుమ పూజ చేయిస్తే ఆ కార్యానికి అంత శుభం కలుగుతుందని పెద్దలు చెప్తారు. అందువలన పెదపుల్పాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవంలో భాగంగా ఈరోజు సామూహిక కుంకుమ పూజ జరుగుతున్నది. कामे समानसाय नमः मनागर सादृश्याय नमः सबकश्री विराजताय नमः कामे जबद्धमांगल्याय नमः सोत्रलोके जगन्धनाय नमः कर्कांगदेजूराय नमः भुजन्विताय नमः मुक्तगेवेन नमः चित्तकौला मुलां मुक्तफलान्विताय नमः ओम कामेश्वराय नमः प्रेमरत्नमणिप्रदृण्यै नमः ओम नाभ्यावलोमान्य नमः नलदापदकुतद्वलाय नमः नमुन्ये नमः सम्नाय नमः विद्याय नमः त्रयाय नमः मरुणाय नमः कौस्तुभाय नमः भवत्कण्य नमः प्रत्यङ्गिन्य नमः कामेश्वरण्य नमः ओम दामभूषिताय नमः कामे सज्ञासौभाग्याय नमः मणिमणिपुराय नमः ओम सत्यविद्याय नमः इन्द्रगोप्ताय नमः परिक्षिप्ताय नमः तरुणाय नमः कोटकल्भाय नमः कौर्मगोष्ठाय नमः तुजन्य नमः नगरजन्य नमः ज्ञानतमोगुणाय नमः पतद्वलाय नमः परारोपाय नमः वरमञ्जिताय नमः पंडित श्री ब्राह्मणाय नमः मुराले मंदगमनाय नमः महारावण्यदेशिताय नमः सर्वारण्य नमः ओम अवांगजन्य नमः सर्वाभरणभूषिताय नमः समकामेश्वरांगस्ताय नमः शिवाय नमः स्वाधीन वल्लभाय नमः सुमेरजंगमध्यस्थाय नमः सेवन्नगणायकाय नमः चिन्तामण्यागहांगस्ताय नमः पंचब्रह्म संस्थिताय नमः महाविद्यावद्पादसंस्थिताय नमः कदम्बवनवासिन्ये नमः सुधाजागरमध्यस्थाय नमः कामाक्षिण्ये नमः कामदाय नमः देवगणसंहिताय नमः भण्डदानविदोध्यक्षाय नमः सत्यदेवताय नमः ओम धूरभद्रदेवताय. చూశారు కదా కుంకుమ పూజ జరుగుతున్న విధానాన్ని. గ్రామంలోని ప్రతి మహిళా భక్తురాలు వచ్చి కుంకుమ పూజలో పాలు పంచుకున్నారు. వీరందరికీ అమ్మదయ ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తున్నాం. కుంకుమ పూజ అనంతరము సాయంకాలం యాగశాలలో చండీ యాగాది కార్యక్రమాలను నిర్వహించారు.
పెదపులిపాక గ్రామం శ్రీ గంగాపార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న పంచదిన కార్యక్రమాల్లో భాగంగా 4వ రోజు జనవరి 12 ఆదివారం నాడు జరిగిన అన్ని కార్యక్రమాలను మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో లైవ్లో అన్ని కార్యక్రమాలను ఇచ్చి ఉన్నాము. ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింకును ఇచ్చి ఉన్నాము, కావున గమనించగలరు. మీరు చూస్తున్న ఈ యాగాది కార్యక్రమాలు చివరి రోజైన జనవరి 13 సోమవారం నాడు ఉదయం నుండి అన్ని కార్యక్రమాల పూర్తి వరకు సుమారు 6-4 గంటల పాటు లైవ్ ఇచ్చి ఉన్నాము. వాటి వివరాలతో మరో వీడియోతో మీ ముందుకు వస్తాము. ఓం నమః శివాయ.